నమస్తే టిఆర్ నిజం. నేను తాళ్ళపల్లి రమేష్. మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లను ప్రధాన వార్తలు ఒక్కసారి చూసుకుందాం. అందులో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక వార్త చెప్పింది. ఎందుకంటే ఈ సెంట్రల్ సంబంధించినటువంటి ప్రతిదీ కూడా జాతీయ ఆస్తి కాబట్టి దాన్ని కాపాడుతాం. కాకపోతే ఏంటంటే చాలా వరకు ఎన్ని నిబంధనలు పెట్టినా కూడా కొద్దిమంది మార్పులు జరుగుతలేవు అని చెప్పిండు. దీనికి ప్రత్యక్షంగా ఒకటి ధూమపానం వల్ల వాస్తవానికి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, దాన్ని తాగొద్దు అని చెప్పేసి దానిపైన ఉంటుంది. అది సిగరెట్ కానీ మందు కానీ ఏది కానీ ఇదంతా ధూమపాన కిందికి వస్తుంది. దాన్ని మాత్రం వాడొద్దు. ఒకవేళ వాడినా కూడా ఇక్కడ దూరంగా ఇవ్వలేని దగ్గర తాగాలని సందర్భం ఉన్నది. కానీ ఈరోజు రైల్వే అనేది ఒక దాని వందలాది వేలాది మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ ఏ చిన్న ప్రమాదం జరిగినా కూడా జనాలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి సిగరెట్ తాగి ఎక్కడ పడితే అక్కడ పారేస్తారు. కాబట్టి ఇప్పటికైనా కూడా దీన్ని మీరు మారాలి, లేకపోతే కఠిన చర్యలు ఉంటాయి, లేకపోతే జైలుకు పెట్టే సందర్భం, లేకపోతే మీ టికెట్ని కూడా క్యాన్సిల్ చేసే సందర్భం ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒకటి చెప్పింది. ధూమపానంపై రైల్వే కొత్త నిబంధనలు పెట్టింది. ఈ కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నది. ఎందుకంటే ఈ సిగరెట్ తాగి ఎక్కడ పడితే అక్కడ వేసి ఆ ట్రైన్లలో పోతుంటే ఎక్కడిదక్కడ వేయడం వల్ల ప్రమాదం జరిగే ఆస్కారం ఉన్నది. కాబట్టి దాన్ని ఎమ్మటి అరికట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. దానికి సంబంధించినటువంటి వార్త ఒకసారి మనం చూసుకుందాం. సాక్షి పేపర్లో ప్రధాన వార్తగా దాన్ని ప్రచురణ చేసిండ్రు. ధూమపానంపై రైల్వే నిబంధనలు కఠినం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం భారీ జరిమానాలు, అవసరమైతే టికెట్ రద్దు చేస్తా, జైలు శిక్షలు కూడా ఉంటాయి. జన్ వివాద్ చట్టం నిబంధనలు సవరింపు అమలు షురు, గెజెట్ నోటిఫికేషన్ విడుదల జూలై 1 నుంచి అమలు. రైల్లో ధూమపానానికి బెర్తుల ఆక్రమణకు చెక్కుపడే ఛాన్స్ ఉన్నదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఇది ఇప్పటికో చేయాల్సిన సందర్భం. దీనివల్ల కొద్దిమంది ఇబ్బందులకు కూడా గురవుతారు. దీన్ని వాళ్ళకి ఇష్టమే ఉండదు, కొద్దిమంది పొగ కూడా పడదు. ఇంకోటి తాగి ఎక్కడ పడితే అక్కడైతే ప్రమాదాలు కూడా, అగ్నిమంటలు చెలరేగి ప్రమాదాలు ఏర్పడేటువంటి ఆస్కారం ఉన్నది. అయినా ఎన్ని చెప్పినా కూడా ఇంతవరకు ఆ ప్రజలలో అయితే మారిపోతలేదు. కాబట్టి ప్రభుత్వము జర గట్టిగానే అరుచుకునే సందర్భం అయితే ఏర్పడతా ఉంది. దమ్ము కొడితే దుమ్ము రేపుతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. రైల్వే నిబంధనలు అయితే చేసింది. ఎక్కడ చేసినప్పటికీ మేము దుమ్ము అయితే రేపుతాం అని చెప్పేసి చెప్పింది. ఒకసారి మనం చూద్దాం. ఇక ప్రయాణాలు సాఫీగా జరగాలి, వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉండాలి. ఒకవేళ అలాంటి వాళ్ళు చేస్తే జరిమానాలు భారీగా ఉండడం వల్ల ప్రయాణికులలో క్రమశిక్షణ పెరుగుతుంది. పదే మీద తప్పులు చేస్తున్నారు. ఇక ఈ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. క్రమశిక్షణ వైపు ఇక మల్లుదారని చెప్పేసి వాళ్ళ ఉద్దేశంతో శిక్షలు తీసుకొచ్చిండ్రు. తోటి ప్రయాణికులకు ఎదురయ్యే అసౌకర్యం తగ్గి ప్రయాణం సాఫీగా సాగడానికి అవకాశం ఉంటుంది. మహిళా ప్రయాణికులకు భరోసా లభిస్తుంది. టికెట్ లేని ప్రయాణాలతో రైలు కదులుతున్న నష్టం భర్తీ అవుతుంది. అందరు టికెట్లు కొనడం వల్ల ఆదాయం పెరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ధూమపానం వల్ల దేశం మొత్తం అతలాకుతలం అవుతా ఉన్నది. దానికంటే అరే ఆ విధంగా చేస్తామని చెప్పేసి, కఠినతరం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తాను. ఇంకోటి కూడా డ్రగ్స్ మహమ్మారి వల్ల అందరి జీవితాలు నాశనం అవుతాయి. దాన్ని అరికట్టాలి. అరికట్టకపోతే మాత్రం వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతూ ఉన్నది. ఆ చదువుకునే వాళ్ళు ఇబ్బందులకు గురవుతారు. కొద్దిమంది క్షణికావేశంలో చచ్చిపోతారు కూడా. ఆ డ్రగ్స్ తీసుకొని ఆరోగ్యాలు పాడవుతాయి. ఇక వాళ్ళను మనం కాపాడాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నం చేస్తాను. ఇక జరగొద్దు, డ్రగ్స్ను అరికడతామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తాను. సార్ ముందు మీరు అరికట్టాల్సింది. ఎందుకంటే మన సాంప్రదాయాలను
మన యొక్క అందరి జీవితాలను బాగుపడాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది కో లివింగ్ హాస్టళ్లను నియంత్రణ చేయాలి. ఇది మనము సనాతన ధర్మం అని చెప్పుకుంటున్నాం, హిందూ ధర్మం అని చెప్పుకుంటున్నాం. అన్ని మతాల వాళ్ళు ఇక్కడ ఉన్నాయి. మన యొక్క సంస్కృతి మనం కాపాడదాం, ఇక వేరే దేశాల సంస్కృతి మనకు వద్దు అని చెప్పేసి మనం చాలా మాట్లాడుకుంటుంటాం. కానీ ఇక్కడ సంస్కృతి విచ్ఛిన్నం అయిపోతూ ఉన్నది. ఎక్కడో వేరే దేశాల సంస్కృతి మన మీద రుద్దపడతా ఉన్నది. యువత పెరదారిన పట్టిపోతూ ఉన్నది. తల్లిదండ్రులు చంపేటువంటి సందర్భాలు వస్తాయి, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి. కానీ ఆ దిశగా మీరు అడుగులేస్తారు. ఎందుకంటే అది వ్యాపార సామ్రాజ్యంగా ఉన్నది, వేల కోట్ల రూపాయల ఆదాయాలు వస్తాయి. కాబట్టి దాని జోలికి మీరు పోరు. దీనివల్ల ఎన్ని జీవితాలు ఆగమైతేనే చూస్తాను సార్. ఫస్ట్ ఇది డ్రగ్స్ కంటే పెద్ద మహమ్మారిగా తయారైంది మన దేశంలో. మన దేశంలో ఈ ఓయోలు కానీ కో లివింగ్ హాస్టల్స్ కానీ పెద్ద మొత్తంలో ఈ సమాజాన్ని నాశనం చేసేటువంటి ఒక చర్యల్లో భాగంగా ఈ పనిచేస్తూ ఉన్నాయి. డ్రగ్స్ తాగితే వాడు ఒక్కడే చచ్చిపోతాడేమో, ఈ కో లివింగ్ల వల్ల కుటుంబాలు కూడా నాశనం అవుతాయి. ఆ కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతానే మనం కళ్ళారు చూస్తాను. పిల్లలను చంపుతారు, భార్యను భర్త చంపుతాండి, భార్య చంపుతా ఉన్నాడు. దీనివల్ల వాళ్ళు విభిన్న పోకడలు పోయి ఆ కుటుంబ వ్యవస్థకే వెన్నుదన్నుగా మారే సందర్భం. ఈ తల్లిని చూసి పిల్ల కూడా నేర్చుకునే సందర్భం ఉన్నది, తండ్రిని చూసి పిల్లగాళ్ళు కూడా నేర్చుకునే సందర్భం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ కో లివింగ్ హాస్టల్ ఉండడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలకు చాలా ఇబ్బందులు కలిగే సందర్భం ఉన్నది. ఎందుకంటే వీళ్ళు ఎవరెవరో వచ్చే కార్యకలాపాలకు పాల్పడ్డప్పుడు ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా అటువైపు మళ్ళీ ప్రమాదం ఉన్నది. కాబట్టి వాటిని అరికట్టాల్సిన సందర్భం ఉన్నది. ఎందుకంటే మనం ఒక సినిమా చూస్తేనే కొన్ని సీన్లను చూడలేని సందర్భాలు ఉంటాయి కుటుంబ సమేతంగా. అప్పుడు కుటుంబాలు ఇబ్బంది పడతాయి. కానీ కళ్ళారా మన పక్కకే మీరు ఏం చేసుకున్నా మాకు సంబంధం లేరా నాయన, మాకు పైసలు ఇచ్చిపోతే ఇక మీ పని మీరు చేసుకోవచ్చు అన్నట్టుగా ఈ ఓయోలు కోలింగ్ల వల్ల పెద్ద ప్రమాదం ఉన్నది. ఇది జాతి విచ్ఛిన్నమయ్యే ఆస్కారం ఉన్నది, సంస్కృతులు పాడే సందర్భం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన మీరు నిఘా పెట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన సందర్భం ఉన్నది. ఎన్నో కుటుంబాలు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా ఆ పైసలు తీసుకుపెట్టి తగలబెట్టి ఆ కుటుంబాలకు ఇబ్బందులు పడే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దీనిపైన మీరు దృష్టి పెట్టాలని చెప్పేసి టీఆర్నిజం నుంచి ఆ ప్రజల పక్షాన బాధితుల పక్షాన టీఆర్నిజం నుంచి ప్రభుత్వానికి చిన్న విన్నపాన్ని తెలియజేస్తాను. ఏం సార్ వ్యాపార సంబంధం ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి కానీ ఇది లేదు. ఇంకోటి ఇక మరి ధూమపానం అంటే కూడా మందు కూడా ధూమపానమే కదా సార్. మరి ఆ స్కూళ్ళ దగ్గర మన నివాస ప్రాంతాల దగ్గర 100 కిలోమీటర్ల దూరంలో పెట్టాలనే సందర్భం ఉన్నది. కానీ ఏ రోడ్డుకు చూసినా కూడా ఈ వైన్ షాప్లకు కట్టేది సార్. ఇది మనము పేద పోజులు ఇచ్చుకుంటా మాటలు మాట్లాడేటువంటి మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి మద్యపానాన్ని ఎందుకు అరికట్టలేకపోతా ఉన్నాయి, ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తులను ఎందుకు చేయలేకపోతారు, ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్నిజం నుంచి గుర్తు చేస్తాను. ఎందుకంటే దీనివల్ల ఈ సంస్కృతి దేశం యొక్క ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తూ ఉన్నది. యువత ఈ దేశానికి కావాల్సిన ఆస్తి వాళ్ళే పెడదారిలో పడితే మరి దేశాన్ని కాపాడేది ఎవడో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం. మీరు చేసే ప్రతిదీ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి ఏదో ఆర్భాటాల కోసం కాదు, నిజంగా ఈ సమాజాన్ని మార్పు చేయాల ఉద్దేశంతో ఖచ్చితంగా వాటిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ ఓయోలు కోలివింగ్లను అరికట్టాలని చెప్పేసి టీఆర్నిజం నుంచి ఒకసారి ప్రభుత్వానికి విన్నపాన్ని తెలియజేస్తాను.